ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? యేసయ్య చెప్తున్నాడు, నా గడప యొద్ద కాచుకొని కూర్చున్న మాట వినుటకు వేగిరపడుచున్న వారు ధన్యులు. అనుదినం దేవుడు వారితో మాట్లాడతారు. ఎవరు ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఎవరు ఎదురు చూస్తున్నారు వారందరినీ దేవుడు నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆయన మాట అరణ్యములో నీటి ఊటను పుట్టిస్తుంది, ఎడారిలో జలధారలు పుట్టిస్తుంది, అరణ్యములో మార్గాన్ని సిద్ధపరుస్తుంది, లోయల్లో లోతుల్లో అది మనల్ని ఎక్కిస్తుంది. అందుకని దేవుని మాట శ్రద్ధగా వింటాం. మనుషుల మాట మనలను కొంతసేపు ఓరడిస్తుంది, కానీ దేవుని మాట శాశ్వతంగా మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. కనుక మనం దేవుని మాట శ్రద్ధగా వింటాం. ప్రియ దేవుని బిడ్డ, మనం శ్రమల కాలంలో ఉన్నాం, అంటే లెంట్ డేస్లో ఉన్నాం. సో ఎందుకు అసలు మన జీవితంలో శ్రమ? ఎందుకు దేవుడు క్రయధనం చెల్లించిన తర్వాత కూడా ఒక మనిషి జీవితంలో ఎందుకు శ్రమ వస్తుంది? ఎటువంటి పరిస్థితులు మనకు శ్రమను తీసుకొస్తాయి? ఒక విశ్వాసికి, దేవుల్లో బాగా సాగిపోతున్న వ్యక్తికి ఎందుకు శ్రమ వస్తుంది? మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. అద్భుతమైనటువంటి సందేశం. ఎవరు అటు చూడకుండా దేవుని మాట విందాం, శ్రద్ధగా దేవుని మాట వింటాం. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల నీకు ఎంత మేలు అంటున్నాడు దేవుడు. ఎంతో మేలుకరమైనది అది. సో మనమందరం కూడా జాగ్రత్తగా దేవుని మాట విందాం, శ్రద్ధగా దేవుని మాట విని ఆయన మాటలో ఉన్న శక్తిని పొందుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం, అందరం కూడా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సహాయం చేయండి. పరిశుద్ధ తండ్రి, దిగి రండి ప్రభువా. మీ శక్తితో నింపండి, మీ బలముతో జీవంతో నింపండి ప్రభువా. అయ్యా, మీరు నాయన మీ శక్తి గల కార్యాల మేళ జరిగించబడుగుచున్నాము దేవా. మీ మాట చిత్రంలో సంధించండి, మీ మాట చిత్రం బ్రతికించండి ప్రభువా. మీ మాట మాకు ఊపిరిగా మారాలి ప్రభువా తండ్రి. మీరే కృప చూపి నడిపించి సహాయం చేయమని ఆదరించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఎందుకు మన జీవితంలో శ్రమ వస్తుంది, ఎందుకు మన జీవితంలో దేవునికి ఇష్టమైన పాపకార్యాలు జరుగుతున్నాయి మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఆఖరి వచనం చదువుకుంటాం. 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. పాపం వల్ల వచ్చే జీతం మరణం, శ్రమ, దుఃఖం, కన్నీరు. ఇక్కడ శ్రమ కలుగును. దేవుని బిడ్డ, మేలైనది చేయనెరిగియు, మేలైనది చేయగలిగి ఉండియు, మేలైన కార్యం చేయగలిగి ఉండియు అలాగూ చేయని వానికి శ్రమ కలుగుతుంది, పాపం కలుగుతుంది. ఈరోజు మీకు తప్పిపోయిన కుమారుడు గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. తప్పిపోయిన కుమారుడు జీవితంలో చేతి నిండా డబ్బు ఉంది, చేతి నిండా డబ్బు ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. తనకి మంచి మరి అనేక భాషలు మాట్లాడగలిగే జ్ఞానం ఉంది, ఏ దేశంలో వెళ్ళైనా బ్రతకగలిగే శక్తి ఉంది, సామర్థ్యం, మరి బిజినెస్ చేయగలిగే స్కిల్స్ ఉన్నాయి అతనికి. ఇన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి, ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. నేను చేయగలననేటువంటి కాన్ఫిడెన్స్, ఎక్కడైనా చేయగలనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అతడు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాడు. ఇన్ని టాలెంట్స్ ఉండి కూడా ఫెయిల్ అయిపోయాడు. కారణం ఏంటంటే అతడు మేలైనది చెయ్యలేదు, మేలుకరమైనది చెయ్యలేదు. కీడు చేయటం మొదలుపెట్టాడు. ప్రజలకు దుర్వ్యాపారం ఆరంభించి దుష్టమని కార్యం చేయటం మొదలుపెట్టాడు. ఒక మనిషికి అన్నం పెట్టలేదు కానీ 1000 మందికి సారాయి పోసాడు. ఒక వ్యక్తికి బట్టలు ఇవ్వలేదు కానీ క్లబ్బుల్లో బట్టలు ఇప్పి డ్యాన్స్ వేసే వాళ్ళకి ఓపెన్ చేశాడు, ఆ షాప్ క్లబ్ను ఓపెన్ చేశాడు. చాలామంది ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డ, ఒక వస్త్రాలు లేనటువంటి వానికి వస్త్రాలు ఇవ్వరు కానీ వస్త్రాలు ఇప్పి రాత్రంతా డ్యాన్స్ వేసే వాళ్ళకి క్లబ్బుల్లో మాత్రం పెద్ద పెద్ద డీజే లైట్లు పెట్టి, డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి ఆ పిల్లలు మైమర్చిపోయి, వాళ్ళ యవ్వనకాలం మైమర్చిపోయి డ్యాన్స్ రైట్గా చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సో అటువంటి వాటికి అనుమతిస్తున్నారు. కానీ ఒక వ్యక్తికి వస్త్రాలు ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పట్ల లక్షలు ఉంటాయి. భిక్షగాడు చేయి జాబితా కూడా హే హే ఎలా పో అంటారు. మేలు చేసే మనసు లేదు. చేతిలో డబ్బులుంటాయి, పర్సనల్ డబ్బులుంటాయి, కానీ చేసే మనసు లేనందువలన అది పాపంగా మారిపోతుంది, అది కీడుగా మారిపోతుంది, అది శాపంగా మారిపోతుంది. వారు నోట్లో పెట్టుకున్న పంచభక్ష పరమాణాలు విషంగా మారిపోతున్నాయి. వారు పడుకుని మెత్తని తివాచి వాళ్ళకి ఉరికమ్మంగా మారిపోతూ ఉంది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అనేక మంది కోటీశ్వర్లు ఉన్నారు, కోట్లకు పడగలెత్తినట్టు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బిజినెస్లో లాభం వస్తే ఇంకో బిజినెస్లో పెడతారు, దాన్ని తీసుకుపోయి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తారు దాన్ని. కానీ నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, ఇంతమంది కోటీశ్వర్లు ఉన్నటువంటి ఒక భారతదేశంలో తలాగు 10 మంది భిక్షగాళ్ళని, తలాగు 10 మంది లేని వాళ్ళని, అనాథుల్ని, తలాగా 20 మందిని తీసుకొని నిజంగా వాళ్ళు పోషించగలిగితే అసలు భారతదేశంలో భిక్షగాళ్ళు ఉండరేమో. కొంతమంది కొన్ని లక్షల మందిని పోషించేటువంటి స్తోమత ఉంది ఒక్కొక్క రోజుకి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఫుల్ బ్రాందీ షాపులు నడిపిస్తారు, ఫుల్ బ్రాందీ షాపులు తయారు చేసే వాళ్ళ ఆ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అందువల్ల ఏం చేస్తారంటే ప్రజలు చెడిపోతూనే ఉన్నారు, నాశనం అవుతూనే ఉన్నారు, కొట్టుమిట్టాడులు ఆడుతూనే ఉన్నారు. భయంకర పరిస్థితి.
అటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డ దేశం కొట్టుమిట్టాడుతూ ఉంది. మేలు చెయ్యనిరిగి ఉండి కూడా, మేలు చెయ్యగలిగే స్థితి ఉండి కూడా చెయ్యలేక కీడు వెనక కీడు చేస్తూనే, డబ్బులు వస్తే చాలు, నాకు వస్తే చాలు, నేను బాగుంటే చాలు, ఇతరులతో నాకు సంబంధమే లేదు, వాళ్ళు ఎట్లా పోతారో నాకు తెలియదు, నాకు డబ్బు ఉంటే చాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనిషిని ఏం చేస్తుందంటే కీడులో నడిపిస్తూ ఉంది. కీడు, ఇతరులకు చేసిన కీడు మళ్ళీ తిరిగి నీకు అదే తిరిగి రాబోతూ ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ అనేక భిక్షకులు మన చేతిలో మిగిలిపోయి ఉన్నారు, పేదోళ్ళు మిగిలిపోయినారు, దుర్మార్గులు మిగిలిపోయి ఉన్నారు, దుష్టులుగా మిగిలిపోయినారు ఈ లోకంలో, మేలు చేసేవారు లేరు. అందువల్ల కీడు దేశంలో తాండవిస్తూనే ఉంది. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆమె ఎవరు అంటే పోతీఫర్ భార్య. పోతీఫర్ భార్య మీకు తెలుసు కదా, యోసేపు కాలంలో ఉన్నటువంటి పోతీఫర్ భార్య. ఆమెకి అందం ఉంది, ప్రేమించేటువంటి అందరికంటే అధికంగా ప్రేమించే భర్త ఉన్నాడు, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది. రా అంటే 10 మంది వస్తారు, పో అంటే 10 మంది పోతారు. రే సాక్ష్యం ఇదిగో ఇలా మీరు చూశారు చెప్పండి రా అంటే అదే చెప్తారు వాళ్ళు. అంటే మాట వినేటువంటి పనివారు ఉన్నారు, తనకు నమ్మకమైన పనివారు ఉన్నారు. ఆమెను కాపాడడానికి, ఆమె తప్పు చేసినా, ఆమె పాపం చేసినా కాపాడడానికి, మసిబూసి మారేడుగా చేయడానికి కావాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె కోసం అంతగా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. భర్త అయితే ఎవరు చెప్పినా వినడం, ఆమె చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటాడు. సో అంతటి ఆధిక్యతలు దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆమె ఎంత మేలైనా చేయొచ్చు. 17 సంవత్సరాల వయసులో యోసేపు అక్కడికి వచ్చాడు. ఒక బానిసగా అమ్మబడి వస్తే ఈమెకు దాదాపు ఒక 30-40 ఏళ్ళు ఉంటాయి. ఒక బిడ్డలాగా చూడొచ్చు, ఒక బిడ్డలాగా చేర్చుకొని, అయినా నీకు చిన్నప్పుడు అమ్మ చనిపోయిందా, నీకు అమ్మ అంటే తెలియదా, నువ్వు ఇంకా రూపం సరిగ్గా గుర్తుపట్టకుండా చనిపోయిందా, నేనే అమ్మను అనుకోరా, నేను బాగా చూసుకుంటాను రా అని చెప్పేసి తన దగ్గర కూర్చోబెట్టుకొని తనకి ధైర్యం చెప్పి, బాగా ఉండు నాయనా, నేనున్నాను, అమ్మని, నన్ను అమ్మని పిలు, అమ్మగారు అనొద్దులే, అమ్మని పిలు. అతనికి మంచి వస్త్రాలు ఇవ్వచ్చు, అతనికి బుద్ధి జ్ఞానం నేర్పించవచ్చు, అతనికి మంచి భరోసా ఇవ్వచ్చు కదా. సో ఇక్కడ ప్రత్యేకంగా ఉండు నాయన వీళ్ళందరి మధ్యలో అని చెప్పొచ్చు. వాళ్ళ భర్తకు చెప్పించేసి చక్కగా అతను చూసుకోవచ్చు, తన ఇంట్లో బిడ్డలాగా చూసుకుందామండి అని చెప్పొచ్చు. కానీ ఏం చేస్తుందో తెలుసు, అన్నం పెట్టగలిగి, వస్త్రాలు ఇవ్వగలిగి, లాలించగలిగి, ఒక తల్లి హోదాలో భరోసా ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఏం చేస్తుందో తెలుసా, అతన్ని చెరపడానికి చూస్తూ ఉంది. అతని పరిశుద్ధతను, అతని యథార్థతను, అతనికి ఉన్నటువంటి వైరాగ్యాన్ని, ఒక దేశాన్ని ప్రతినిధిగా, దేవుని ప్రతినిధిగా బ్రతుకుతున్నటువంటి, అన్నిటికీ దూరంగా దేవుని దర్శనాన్ని బట్టి, ఆ విషయాన్ని బట్టి బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తిని పాడు చేయడానికి తన అందాన్ని, తన అధికారాన్ని, తన హోదాన్ని, తనకున్నటువంటి అన్నిటిని వాడుకుంటూ ఉంది. మేలైనది చేయనెరిగి కూడా మేలు చేయకుండా కీడు చేయడానికి ఇష్టపడుతూ ఉంది. కీడనే కార్యం అతను రోజు వెంటాడుతుంది. రోజు అతను ఎలా ప్రలోభ పెట్టాలో, ఎలా కింద పడేయాలో, ఆ దేశాన్ని పరిపాలించబోతున్నటువంటి ఒక నాయకుడిని, ఆ దేశానికి వెలుగునివ్వబోతున్నటువంటి ఒక జ్ఞానిని దేవుని బిడ్డ మభ్యపెట్టి అపవిత్రతతో నింపి, తనకున్నటువంటి అన్ని రకాల టాలెంట్స్ వాడుకుంటూ, తనకు రోజుకు ఒక రకం బట్టలు వేసుకొని, రోజుకు ఒక రకంగా అతని ముందు అలంకరించుకొని, రోజుకు ఒక రకంగా అతను పడగొట్టాలని చూస్తూ, నాశనం చేయడానికి చూస్తూ ఉంది. దేవుని బిడ్డ ఎంత ఘోరమైన పరిస్థితి. తల్లి హోదాలో ఉండి, ఒక అధికారి హోదాలో ఉండి ఎంతైనా చేయగలిగే స్థితి ఉంది ఆమెకి. ఎంతోమంది తను చుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి ఇల్లు కట్టించవచ్చు, లేకపోతే వాళ్ళకి మంచిని బాగా చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. తన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, అధికారం ఉంది, ఎంతైనా ఇవ్వగలిగే పరిస్థితి ఉంది. కానీ ఆమె ఏం చేస్తుందంటే పాపం చేయటం మొదలుపెట్టేసింది. తనకున్న డబ్బును పాపానికి వాడుకుంటుంది, తనకున్న అందాన్ని పాపానికి వాడుకుంటుంది. జీవితంలో ఏం మిగిల్చింది? ఇప్పటి వరకు కూడా గ్రంథం రాయబడినప్పటి నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి పోతీఫర్ భార్య గురించి విన్న ప్రతి ఒక్కరు కూడా ఆమె ముఖాన్ని ఉమ్మేస్తూనే ఉన్నారు. అటువంటి పని చేసిందా? అంత నీతిమంతుణ్ణి, యథార్థంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ, తన బ్రతుకుని కాపాడుకుంటూ, దేవుని కళ్ళ ముందు పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి ఒక యవనస్తుడిని ఇంత బాగా నాశనం చేసిందా? చిచ్చి, మొఖాన్ని ఉమ్మేస్తూనే ఉన్నారు ఆమె గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ ఆమె అక్కడ పరలోకల్ వెయిటింగ్ లిస్టులో ఉండుంటే, ఆ పరదేశంలో ఉండుంటే ఇప్పటికి ఏడుస్తూనే ఉంటుంది, అయ్యో నేను ఎందుకు అలా చేశాను. యోసేపు ఆ గద్దె ఎక్కాడని, యోసేపు ఆ యొక్క గవర్నర్ స్థానానికి ఎక్కాడని తెలిసి బ్రతుకంతా భయంతో, బ్రతుకంతా యాతనతో, బ్రతుకంతా ఆయన ముఖం కళ్ళెత్తి చూడలేక దేశంలో భయంగా బ్రతుకుతూనే ఉంది ఆమె. యోసేపు ఎప్పుడు వస్తాడు, నన్ను ఏం చేస్తాడు, యోసేపు ఎప్పుడు వస్తాడో, నా మీద ఎప్పుడు పగ తెచ్చుకుంటాడు, యోసేపు ఎప్పుడు వస్తాడో, అయ్యో ఎప్పుడు నన్ను జైల్లో పెడతాడు, యోసేపు ఎప్పుడు వస్తాడో. యోసేపు ఒకవేళ అక్కడ తనిఖీ చేయడానికి వచ్చి ఉంటే, సైనికులు ఎలా పనిచేస్తున్నారు, ఎలా ఉన్నారని తనిఖీ చేయడానికి వచ్చి ఉంటే, ప్రియ దేవుని బిడ్డ గడగడ వణికిపోయి నిలబడలేక అతని ముందు తల ఉంచుకుని ఉండి ఉంటుంది. ఇప్పటికీ అనేకులు కూడా ప్రియ దేవుని బిడ్డ ఆమె బ్రతికినప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఆమె ముఖాన్ని ఉమ్మేస్తూనే ఉన్నారు. మేలు చేయనిరిగి కూడా మేలు చేయలేదు. మనం ఆహాబు అనే రాజు గురించి మనం నేర్చుకుంటాం. ఆహాబు ఏం చేశాడు? దేవుడు అతనికి రాజ్యం ఇచ్చాడు, విస్తారమైన భూభాగం ఇచ్చాడు, అనేకమైనటువంటి కొండ ప్రాంతాలు ఉండుంటాయి, దాంట్లో అడవి ప్రాంతాలు ఉండుంటాయి,
పేదలు తీసుకుపోయి అడవి ప్రాంతాలు కొట్టించి, ఇదిగో ఈ ప్రాంతాలు మీరు సాగు చేసుకోండి, ఈ ప్రాంతాలు మీరు ఉండండి అని చెప్పొచ్చు. తల ఎకరం భూమి ఇవ్వచ్చు, సాగు చేసుకొని భూములు ఇవ్వచ్చు, లేకపోతే తన భూమిని కవులకిచ్చి చేసుకుంటారా అని చెప్పొచ్చు. అతడేం చేశాడు అంటే, పక్కన ఉన్నటువంటి నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క 1 ఎకరా తోట ఉంటే దాన్ని కావాలని ఆశించాడు. ప్రియ దేవుని బిడ్డ, మేలు చేయనెరిగి ఉండి కూడా మేలు చేయకుండా, తనకెంతో ఆస్తి ఇచ్చిన దేవుడు, ఎన్నో రకాలుగా ఆస్తి ఇచ్చిన దాన్ని ఇతరులకు ఇచ్చి దాన్ని చేయొచ్చు, ఆయన మేలు చేసుకొని మేలు పొందుకోవచ్చు. కానీ కీడు చేయడానికి తనకున్న అధికారాన్ని, తనకున్నటువంటి హోదాని, తన భార్య కలిసి ఇద్దరు కలిసి ఒక నిరపరాధిని చంపి, ఆ కుటుంబాన్ని చంపి నాశనం చేసి, వారి పిల్లలను చంపి వారు రక్తాపరాధం మీదేసుకున్నారు. మేలు చెయ్యనిరిగి ఉండి మేలు చేయొచ్చు, వాళ్ళకి ఇంకొంచెం డబ్బులు ఇచ్చి బాగా పంట పండించాయని చెప్పొచ్చు, బాగా ఎంకరేజ్ చేయొచ్చు. అబ్బా నీ తోట భలే ఉంది, నీ తోటలో పండ్లు మాకు పంపించని చెప్పొచ్చు, తోటకు సహాయం చేయొచ్చు, అతన్ని చక్కగా మరి చూసుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, వారికి ఉన్న హోదాని, వారికి ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఒకరిని చంపటానికి, ఒకరిని నాశనం చేయడానికి, వారి రక్తాన్ని చిందించడానికి వాడుకున్నారు తప్ప వారు బాగు చేయడానికి వాడుకోలేదు. చివరికి ఏం మిగిలింది వాళ్ళ జీవితంలో అంటే, ప్రియ దేవుని బిడ్డ, యాహాబుకున్న 70 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. ఒక్కరు మిగులుకొని అందరిని సంహరించేశారు. అతని వంశావళి లేకుండా పోయింది. ఆహాబు సంతతి వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా నాశనం అయిపోయారు. యెజెబెలు తను ఇద్దరు కూడా మరి చంపబడి, మరి భయంకరమైనటువంటి రక్తం, వారి రక్తం కుక్కలు నాకే విధంగా వచ్చేసింది. యెజెబెలు అయితే కుక్కలు తినేసాయి పైనుంచి పడగానే, ఇద్దరు కుక్కల పాలైపోయారు వాళ్ళ జీవితం. ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళు ఏం పొందుకున్నారు చివరికి? ఎంత పెద్ద హోదాలోనే పనిచేసినా ఎవరికేం తెలియదులే నేను చేసింది, ఎవరేం చేయలేరులే. ఆకాశం మీద సుప్రీం గాడ్ ఉన్నాడు, సుప్రీం పవర్ ఉన్నటువంటి గాడ్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నువ్వు చేసింది ఎవరికి తెలియకపోయినా ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఏ కీడు చేసావో, ఏ కీడుకు ప్రణాళిక వేసావో, ఏ కీడు చేయడానికి కాలు ముందుకు వేసావో, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు తెలుసు. ప్రతిఫలం రాక మానదు, ప్రతిఫలం అనుభవించక మానదు. నీ జీవిత ప్రతిఫలం నీ చేతిలోనే ఉంది. మేలు చేసేవారు మేలుకరణ ఫలాన్ని కోసుకుంటారు, కీడు చేసేవారు 100% కీడునే విత్తి, కీడునే పంటను కోసుకొని భుజాల మీద మోసుకొని వస్తారు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పనికి ఆయన తలుపు తెరిచి ఒక రోజున నీ ఫలం ఇచ్చి, ప్రతిఫలం ఇచ్చే రోజు ఒకటి ఉంది, నీకు జీతం ఇచ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, సిగ్గుపడనక్కరలేని పని వానిగా మారాలి అంటే సత్కార్యాలు చేసేవాళ్ళుగా ఉండాలి, సన్మార్గం నడిపించే వ్యక్తిగా ఉండాలి, ఉన్నతమైన మాటలు మాట్లాడే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైస్తలాడాలి లూయ. అనేకులు ధైర్యపరిచే వ్యక్తిగా, ఒకరికి డబ్బులే లేవు ఇవ్వటానికి, ఒక మంచి మాట, ఒక ధైర్యం, ఒక భరోసా, భుజం తట్టి భరోసా చెప్పేవారిగా, దేవుని మాట చెప్పి ధైర్యపరిచేవారిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, మేలు చేస్తావో, ఒక మాట ద్వారా మేలు చేస్తావో, ఒక భరోసా ద్వారా, భుజము తట్టి ఒక మాట చెప్పుడు ద్వారా నీ జీవితం ఎప్పటికీ ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇతరులను బలపరిచి నీవు బలపరచబడతావు, ఇతరులకు మేలు చేసి నువ్వు మేలును పొందుకుంటావు, ఇతరులను ధైర్యపరిచి నీవు ధైర్యపు మరి స్థితిలో దేవుడిని బచ్చి కృంగిపోనివ్వు నిన్ను. ప్రైజ్ లాడాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పారిపోతున్నప్పుడు, దావీదు మరి యొక్క అరణ్యాల్లో పారిపోతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి 400 మంది వచ్చి జాయిన్ అయిపోయారు. వాళ్ళని పోషించే శక్తి కానీ, వాళ్ళకి ఆహారం పెట్టే శక్తి కానీ లేదు ఆయనకి. కానీ వాళ్ళందరూ ధైర్యపరుస్తున్నాడు, వాళ్ళందరూ యుద్ధ వీరులుగా చేశాడు. వచ్చినప్పుడు అప్పులు పాలై వచ్చారు, వచ్చినప్పుడు కృంగిపోయి వచ్చారు, భయపడి వచ్చారు. కానీ కొంతకాలం చూస్తే వాళ్ళు ఏమైతే తెలుసా, యుద్ధ వీరులు అయ్యారు. అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టకాలంలో, శ్రమకాలంలో అరణ్యాల్లో ఉంటూ తిండి లేక, ధైర్యం లేక బ్రతుకుతున్నటువంటి వాళ్ళని యుద్ధ శూరులుగా తయారు చేసి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయేటువంటి గొప్ప వీరుడు అయ్యాడు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, తాను చేసిన మేలు అతని జీవితంలో రాజరికాన్ని ఇచ్చింది, అతని గొప్పవాడిగా చేసింది, అతని ఉన్నత స్థితి తీసుకొచ్చింది. తన చుట్టూనటువంటి వాళ్ళందరూ కూడా, తనతో పడినటువంటి ఆ 400 మందిలో ఉన్నటువంటి వాళ్ళే, ఒక కీలకమైన పాత్ర పోషించేటి వాళ్ళందరూ కూడా తాను పెంచినటువంటి వాళ్ళే. అందుకే చెప్తాను, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మేలు చేస్తే ఖచ్చితంగా మేలు పొందుకుంటావు. ఈరోజు నీ మేలు పొందినటువంటి వాళ్ళు రేపటి రోజున ప్రియ దేవుని మనుషులు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఖచ్చితంగా దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. నీ మేలుకు తగిన వ్యక్తులను పంపించబోతున్నాడు, నీ మేలుకు తగిన వ్యక్తులను ఎద్దుకు తీసుకురాబోతున్నాడు, నీ దాహాన్ని తగిన వ్యక్తులను దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నిన్ను ఘనపరచడానికి దేవుడు ఉన్నతమైన బిడ్డలను తీసుకొని రాబోతున్నాడు, నడిపించబోతూ ఉన్నాడు. సిగ్గుపడినివ్వడు ఆయన ఒక్కరోజు కూడా, తల వంచనివ్వడు. ప్రైజ్ లాడాలి హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు నెల చేయబోతున్నాడు, ఆశీర్వాదంతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. ప్రైజ్ లాడాలి హల్లెలూయా. అందుకే మేలు చెయ్యనిరిగి ఎప్పుడైతే మనం మేలు చేస్తామో అప్పుడు అద్భుతం జరుగుతుంది. సిరియా దేశపు చిన్నదానికి ఏ అవకాశం లేదు మేలు చేయడానికి. తన దగ్గర డబ్బు లేదు, తన దగ్గర అధికారం లేదు, తన దగ్గర కనీసం ఒక వస్త్రం కూడా లేదు ఇవ్వటానికి. కానీ తనకొకటే తెలుసు, తన దేవుడి గురించి, తన ప్రవక్తల గురించి తెలుసు. ఆ యొక్క నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు ఒకటే మాట చెప్పింది, అమ్మా నేను మేలు చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నా యజమానుడు మేలుకరంగా ఉండాలంటే ఇదిగో షోమ్రోను పట్టణానికి వెళ్ళమని చెప్పు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మేలు పొందమని చెప్పు అని చెప్పి ఒక మాట
మేలుకరమైనటువంటి తన యజమానుని కాపాడే మాట, తన యజమానునికి దుఃఖ నివారణ, వ్యాధి నివారణ కలిగే మాటను చెప్పింది. ఇమ్మీడియట్గా ఆ మేలుకరణ వార్త తీసుకొని తన యజమానుడు షోమ్రోను పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి మరి స్వస్థత కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, ఆ తర్వాత చూస్తే ఏ నాటికి అతడు ఇజ్రాయెల్ దేశం మీద షోమ్రోను యుద్ధం చేయడానికి రాలేదని. ప్రియ దేవుని బిడ్డ, ఎంత యుద్ధశూరుడో. కానీ ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు, ఇదిగో ఇక మరి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళను, ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం చెయ్యను, ఆ దేశం మీద కత్తి పట్టి ఎవరికి నాశనం చెయ్యను అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాడు. అంతకుముందు ఇజ్రాయేలుని రథాలకు గుర్రాలు కట్టి ఈడ్చుకొచ్చినటువంటి వాళ్ళు, ఆ దేశాన్ని కాల్చివేసినటువంటి వాడు, ఆ దేశాన్ని నాశనం చేసినటువంటి వాడు. కానీ ఆ తర్వాత దీని తర్వాత ఇజ్రాయెల్ దేవుణ్ణి, యెహోవా దేవుడు తన దేవుడిగా నమ్ముకొని తన తండ్రికి ప్రతిష్ఠించుకొని, ప్రియ దేవుని బిడ్డ, ఆయన తన గుండెల్లో దేవుని నిలుపుకున్నాడు. చనిపోయినంతకాలం ఒక క్రైస్తవుడిగా బ్రతికాడు, చనిపోయినంతకాలం ఒక గొప్ప ఆధ్యాత్మిక యూదుడిగా బ్రతికాడు. దేవుని నామాన్ని చెప్పుకొని తనకు కలిగిన స్వస్థతను బట్టి, తనకు కలిగినటువంటి ఆ యొక్క విడుదలను బట్టి జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తనకు ఆ మాట చెప్పినటువంటి ఆమెకు ఇక ఆ రోజు నుంచి ఆమె, నేను అనుకుంటున్నాను, బానిసగా లేదు ఆ ఇంట్లో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉంది, ప్రధానమైనటువంటి స్త్రీగా, ప్రధానమైన వ్యక్తిగా ఆ ఇంట్లో జీవించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం ఏం మేలు చేయగలం, మన మాట ద్వారా ఏం మేలు చేయగలం, మన క్రియల ద్వారా ఏం మేలు చేయగలం, మనకు తెలిసింది ఏది, మనం ఏ విషయంలో చేయగలమని. మేలు చెయ్యగలిగి ఉండి దాన్ని చేయలేకపోతే ఖచ్చితంగా మన జీవితానికి అది శ్రమగా మారుతుంది. దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క పొరుగువాని ఎద్దు తప్పించుకొని పోతూ ఉంటే దాన్ని నీవు తీసుకొచ్చి ఇంటి దగ్గర తోలు. ఎందుకో తెలుసా, అలా వెళ్తున్న వ్యక్తి, ఆ వెళ్తున్నటువంటి ఎద్దు ఒకవేళ నీ చేలను బడి మేయొచ్చు, నీ ఇంటినే పాడు చేయొచ్చు. కాబట్టి లేకపోతే వెళుతున్న ఆ యొక్క ఎద్దు పారిపోతే వెళ్ళిపోవచ్చు, చనిపోవచ్చు ఎక్కడో పడి. దాని ద్వారా ఎవరికి నష్టం అంటే నీకు కూడా నష్టం ఉంది. ఎందుకంటే ఆ ఎద్దు కాడి భుజాన వేసుకొని పొలం దున్నుతుంటే దాంట్లో వచ్చిన పంట ఆ ప్రాంతంలో వాళ్ళందరూ తింటారు, అనేక మంది తింటారు. అది కానీ తప్పిపోతున్నప్పుడు చూస్తూ ఉంటే ఆ పంటను మనం నష్టపోతాం, కానీ మన దేశం నష్టపోతుంది, మన ప్రాంతం నష్టపోతుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఆ ఎద్దు ఒకవేళ శత్రువుది అయినా అది చేసే పని మంచి పని కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్య పెట్టి వదిలిపెట్టకూడదు, దాన్ని తీసుకొచ్చి యజమానుడికి అప్పగించని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన జీవితంలో వీళ్ళు చేయగలిగే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఒక డబ్బు మాత్రమే కాదు, మాట, భరోసా, దేవుని గురించినటువంటి సువార్తమానం తెలియజేసి, పరిశుద్ధతను గురించిన వాక్కులు తెలియజేసి అనేకులు మరి దేవుని సన్నిధిని నడిపించగలిగేటువంటి ఒక మేలుకరమైనటువంటి వార్త మన నోట్లో ఉంది. ఎప్పుడైతే మనం దాన్ని గుర్తుపడతాం, ఎప్పుడైతే మనం దాన్ని ప్రియ దేవుని బిడ్డ మరి జాగ్రత్తగా గమనిస్తాం, దాన్ని బట్టి మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, మేలు చేయనెరిగి దావీదు తన చుట్టూన్నటువంటి 400 మందిని ధైర్యపరిచి ప్రభువా వారిని సైనికులుగా మార్చాడు. మేలు చేయనెరిగి ఉండి కూడా సౌలు ప్రభువా యేసయ్యా తన చుట్టూన్నటువంటి శత్రులుగా మార్చుకొని తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. మేము అలా ఉండకూడదు ప్రభువా తండ్రి. మేలు చేసినటువంటి వారికి మేలు చేసేవారికి, కీడు చేయకుండా ప్రభువా కీడు చేయనటువంటి వారిగా తండ్రి మా జీవితాలు మీరు మార్చి నడిపించి బలప సహాయం చేయండి. మా జీవితంలో నూతన కార్యము చేసి నడిపించండి, సహాయం చేయండి అయ్యా. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సహాయం చేయండి అయ్యా. అద్భుతం చేయండి, ఆశ్చర్యకారి నడిపించండి తండ్రి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి ప్రభు, మీ ఆత్మతో నింపండి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. పరలోక తండ్రి, ఎంతమంది ప్రజలు ప్రభు మేలు చేయగలిగిన వారు ఉన్నారు ప్రభు. అటువంటి వారిని మీరు దర్శించండి, అటువంటి వారిని మీరు లేవనెత్తండి, అటువంటి వారిని సంధించండి, బ్రతికించండి మీకోసం ప్రభు. మీరు లేవనెత్తండి, కనికరించండి, దయ చూపించమని అడుగుతున్నాం తండ్రి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, 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 మీ శక్తిగల ఆత్మను కురిపించమని అడుగుతున్నాం. మీ శక్తిగల ఆత్మను మీరు దయచేయండి తండ్రి. మీ కృపతో, బలముతో, జీవంతో, మహిమతో నింపి నడిపించి ఆశీర్వదించండి, అద్భుతం చేయండి, సమాధానంతో నింపి నడిపించండి తండ్రి. కృప చూపించమని, కృప 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 మీ కృప, మీ దయ, మీ ఆశీర్వదించి నడిపించమని సహాయం చేయమని. హల్లెలూయా. వాక్యం ఉంటున్న ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి హృదయాన్ని మీరు లేవనెత్తండి అయ్యా. ప్రతి ఒక్కరిని సంధించండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రభు. హోలీ స్పిరిట్ గాడ్, వినిచిన ప్రతి చెవి తెరవ పడునుగా కని చెబుతున్నాం. ప్రతి హృదయ నేత్రము తెరవ బడునుగా కని చెబుతున్నాం. మీ కృపతో, దయతో నింపి నడిపించి బలప సహాయం చేయమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్తి మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి మేలుతో నింపి నడిపించునుగాక. శీఘ్రముగా ఆయన శక్తిని మీకు అనుగ్రహించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్.
సంతోషమేలని కన్నీటిలోయ నా హృదయము సంతోషమేలని కన్నీటిలోయ నా హృదయము నీ ఆత్మ సాస్యముతో నిండి నీ ఆత్మ సాస్యముతో నిండి సంతోషధ్వని చేయుచున్నది సంతోషధ్వని చేయుచున్నది ఎడారిలో నా చిరుజల్లువా ఎదురేదు నాకు చిరుకాంతివా ఎడారిలో నా చిరుజల్లువా ఎదురేదు నాకు చిరుకాంతివా ఎదలో నరేగే అలజడులు తీర్చి ఆనందమిచ్చిన ఆనంద కెరటానివా ఆనంద కెరటానివా యేసయ్యా ఆనంద కెరటానివా ఆనంద కెరటానివా ఆనంద కెరటానివా యేసయ్యా ఆనంద కెరటానివా ఎడారిలో నా చిరుజల్లువా ఎదురేదు నాకు చిరుకాంతివా మీ జీవితాలను విచ్ఛిన్నమైన మీ బ్రతుకులు తిరిగి కట్టును గాక, స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ ఆమేన్.